పలహారాలు అవి ఏమీ వద్దు, ముందు పిల్లలు తీసుకురండి అన్నయ్య గారు. అయ్యో మాటలోనే పలహారాలు చేసే, మీరు కాస్త రుచి చూసి అమ్మాయి చేస్తుంది. పలహారాలు అవి నాకు పెట్టడానికి లేదు, అవి కూడా పెట్టేసి కాస్త తీసుకున్నారు కదా. వద్దండి, నన్ను కప్ చేయకండి. అయ్యో అమ్మాయి తిన్నావు, పలహారాలు పెట్టకుండా ఇంకోసేపు కూర్చోబెట్టి. అలా కూర్చోబెట్టండి. వద్దమ్మా. మీ పేరేంటి? మండోదరి. ఓ అయితే నా పేరు సుబ్రహ్మణ్యం. మీ అభిరుచులు ఏమిటి? నా అభిరుచి నానబెట్టిన వడపప్పులో ఉప్పు కారం పచ్చిమిరపకాయలు వేసుకుని నివాసం పిండి లాగించడం. అభిరుచి అంటే ఇంకేం కాదు, అది వేరు. ఏమిటి? మీరు బాబు పుట్టేసుకోవాలి. నాకు అదే ప్లాన్. అసలు మీరు ఎప్పుడైనా ఆవకాయ కనిపెట్టుకున్నారా? 3 సార్లు తిన్నా. మాగాయిలో మీద చేసి వేసుకుని తింటే ఆహా నా రాజా. అన్నయ్య గారు, అమ్మాయికి నేను ఎక్కువ అనుకుంటాను. మాట చెప్పండి, దానికి అది ఒక్కడే వీక్నెస్ కాదు. అన్నయ్య గారు, మండోడని అంటే కప్పపట్ట కలది అది కాదు అర్థం. మరేనమ్మా, ఈ అబ్బాయికి గొప్ప చూపున్నాడన్నాను. మరే బుక్క చూసి కప్పపట్టకి మా బాగా సరిపోయింది. ఏ మూత పెట్టిద్దామా? శుభ్రం. ఏమైనా నేను ఒప్పుకోనండి. వంకాయ కూర అల్లం పెట్టి ఉంటే అసలు మన మాటే. అసలు వంకాయ వేపుడు చేస్తే ఆహా స్వర్గానికి అందరూ దూరం. మీకు తెలియక మాట్లాడుతున్నారు. వంకాయ పుట్టిన కారం పెట్టిన కూర మీరు ఎప్పుడైనా తిన్నారా? అసలు నీకు తెలియ విషయం చెప్పరా? గుత్తి వంకాయ కూర ఉల్లికారం పెట్టి చేసి దాన్ని వేసి శివంగి పూసలు తయారు చేస్తారు. ఆహా అది తింటే అంతే మాటలేదు. కాలేదు పెద్ద తప్పదు. మంచి పదునైన పనసకాయని చేయి తిరిగిన వాడు తరిగాక కూర చేసుకుని తింటే ఉంటుంది. నీ జీడిపప్పులో తింటే పోతాయండి. పక్కన ఇంత వెనక పెట్టుకుని కొంచెం కొంచెం నంచుకుంటూ పనస కూర తింటుంటే ఆహా రాజా. వీళ్ళ కూరల గురించి బట్టల గురించి చర్చించుకుంటూ కూర్చుంటే కాపురం ఎట్లా చేస్తారు? నేను నాయనమని ఎప్పుడు అవుతాను? అసలు